ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులకి ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండే తీరాలి. అటువంటి వాటిలో కాస్త వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో చాలా ఈజీగా మంచి రుచితో చేసుకోదగిన ఈ చికెన్ ఫ్రై ఒకటి. ఏమాత్రం శ్రమ లేకుండా ఈజీగా చేసేయచ్చు. మరి ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పసుపు, సాల్ట్, కారము ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండు వేసానండి. ధనియా పౌడరు, అలాగే జీరా పౌడరు. ఈ రెండు నేను వేయించి పొడి కొట్టి రెడీగా ఉంచుకొని ఉంటానండి. వీటితో పాటు చికెన్ మసాలా పౌడర్, ఇది రెడీమేడ్గా బయట షాప్స్లో దొరుకుతుంది కదండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పెరుగు, మంచి పెరుగు అండి, పుల్ల పెరుగు కాదు, ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఇలా వేసుకొని ఇవన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మనం చేయాల్సింది ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఆ మ్యారినేషన్ కోసమే ఈ ప్రయత్నం అంతా అండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా చికెన్ పీసుల్ని మీడియం సైజు కట్ చేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ మిక్స్ చేసిన ఈ మిశ్రమంలో వేసి ఈ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి సగం నిమ్మకాయను పిండాలండి. నిమ్మరసం మంచి టెండరింగ్ ఏజెంట్ అండి. చికెన్ ముక్కలు సాఫ్ట్గా జ్యూసీగా ఉండడానికి ఇది చాలా సహాయపడుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి చికెన్ ముక్కలు బాగా కలిపిన తర్వాత కనీసం 2 అవర్స్ అయినా నాననివ్వాలి. ఈ చికెన్ ముక్కలు ఎంత బాగా నానితే మనకు ఈ చికెన్ ఫ్రై అనేది అంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ఉంచి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందండి నేను వేసిన ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేషన్ చేసి రెడీగా ఉంచుకున్న ఈ చికెన్ని ఇలా సర్ది పెట్టుకోవాలండి. నీట్గా నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్ మొత్తము అమర్చుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తరువాత ఇంకోవైపు ముక్కల్ని టర్న్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలాగా ఒకవైపు బాగా కాలిన తర్వాతనే ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకోవాలండి. మనకు తెలిసిపోతుంది చూడండి, మంచి ఎర్రగా వేగిపోయి ఉన్నాయి. స్టవ్ సిమ్లో ఉంచినామనుకోండి మధ్యలో ఒక్కటే ముక్కలు వేగుతాయండి. ఇలాగా ఎర్రగా ముక్కల్ని కాల్చుకోవాలండి. ఒక పక్కన వేగిపోయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ ఫ్లేవరు మరింత రుచినిస్తుందండి ఈ చికెన్ ఫ్రైకి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మరోసారి చికెన్ ముక్కలు చక్కగా ఉడికాయో లేదో చెక్ చేసుకుని కరివేపాకు కరకరలాడే వరకు ఇలాగే వేయించుకోవాలి. ఏ వైపు అయితే సరిగా కాలేదో ఆ వైపున మరి కాసేపు ముక్కని వేయించేసి తర్వాత పక్కన తీసుకుందామండి. చూడండి, ఇలాగా వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలను అడుగంటకుండా నెమ్మదిగా ముక్క విరక్కోకుండా కలుపుకోవాలండి. ఇలా చేసి పక్కన తీసేసుకోవడమే. వీటిని పప్పుచారులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. మరి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.